దేవుడు గ్రంథములో, పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఒక గొప్ప వ్యక్తిని గురించి రాయించాడు. ఎవరంటే అమ్మా, రూతుని గురించి దేవుడు ఒక పుస్తకాన్ని రాయించాడంటే ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు కానీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటి ద్వారా మనము ఆ రూతుని, ఆ గ్రంథాన్ని, ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి అత్తకు ఎంత విలువిచ్చింది, అత్త మాటలకు ఎంత విలువిచ్చింది, అత్త ప్రవర్తనను ఎంతవరకు అర్థం చేసుకుంది, అదేవిధంగా కోడలైనటువంటి రూతుని నయోమి, అత్తగా ఉన్నటువంటి నయోమి ఏ విధంగా అర్థం చేసుకుంది, వారిద్దరూ కుటుంబంలో ఎలా జీవించారు, వారి ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవడానికి దేవుడు తన గ్రంథములో రూతు గ్రంథాన్ని రాయించాడు.